సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఫార్మర్ అడ్వైజర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నర్సయ్య గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మరి ఈరోజు స్టాలియన్ ఫిట్నెస్లో లైఫ్ స్పాన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ మరి చూస్తున్నారు, పార్టిసిపెంట్స్ కూడా ఫైనల్ రౌండ్కి వచ్చారు. మరి ఛాంపియన్ షట్ డౌన్ వెయిట్ లిఫ్టింగ్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు చూస్తున్నారు కదా, అంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? స్పోర్ట్స్కి, ఫిట్నెస్కి న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అనేవి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? సో మేము స్పోర్ట్స్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. అయితే ఎవ్రీబడి విల్ హ్యావ్ ది పొటెన్షియల్, ఇన్బోర్న్ క్వాలిటీస్ ప్రతి మనిషిలో ఉంటాయి. వాటిని మనం గ్రూమ్ చేసి, అంటే ఐడెంటిఫై చేసి గ్రూమ్ చేసి ఆ ట్రైనింగ్ ద్వారా వారిని ఒక ప్రపంచ విజేతలుగా చేయటం అనేది ఇక్కడ స్కోప్ ఉన్న ఫీల్డ్ అనేది ఏంది ఉన్నది అంటే అది ఒక స్పోర్ట్స్ ఫెటర్నిటీ మాత్రమే అని నా ఉద్దేశం అండి. సో మనకు ఐడెంటిఫికేషనే ఫస్ట్ ఛాలెంజ్. సో కొన్ని కోట్ల మంది పిల్లల నుండి క్రీమ్ని తీసుకొని ఇన్బోర్న్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళను క్యాచ్ దెమ్ యంగ్, టీచ్ దెమ్ రైట్ అనే కాన్సెప్ట్లో వాళ్ళను మనము మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్ను సైంటిఫిక్గా తీసుకెళ్తే దే విల్ డెఫినెట్లీ బికమ్ ఛాంపియన్స్. అండ్ ఐ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ స్కూల్ ఫర్ 18 years. So I have the credential, that institution have the credential of grooming more than 169 international medalists from a government organization and more than 3,000 national medalists out of 5,000 students during my 18 years of service there. That experience made me, అంటే వితౌట్ అంటే అప్డేట్ కావటం అనేది కూడా ఇంపార్టెంట్. ఛాలెంజెస్ మోడర్నైజేషన్లో దేర్ ఆర్ సో మెనీ అప్డేట్స్ ఆర్ కమింగ్. సో మన పాత పద్ధతులతోటి నేను వెళ్తాను, నేను చాలా క్వాలిఫైడ్ అనుకుంటే తప్పది. వీ హ్యావ్ టు యాక్సెస్ టు ద మోడర్న్ ట్రెండ్స్. సో దానిలో భాగంగానే ఈ న్యూట్రిషన్ అనేది వచ్చేది. అది లేకుండానే వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఒలింపియన్, డబుల్ ఒలింపియన్ గీతా ఈజ్ అవర్ ప్రోడక్ట్, ఏషియన్ మెడలిస్ట్ శంకర్ ఈజ్ అవర్ ప్రోడక్ట్. అండ్ sports not only for achievement, sports is for academic excellence also, and there are so many examples. In front of us Dr. Prem is there. He is first batch student of the sports school. He is very excellent national football player. Now he is cardiologist. It shows that a good sportsman will become a good academician also. And 14 nationals ఆడిన రామాంజనేయులు అనే స్టూడెంట్, మా స్టూడెంట్ ఈజ్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంకర్, స్టేట్ ర్యాంకర్. 9 నేషనల్స్ ఆడిన ఒక ఆర్చర్ సందీప్ అనేటతను, ఆయన 3rd ర్యాంకర్. సో ఇక్కడ ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కు స్పోర్ట్స్ అనేది పనికి వస్తుంది అనేది అయితే ఈ న్యూట్రిషన్ అనేది నేను అంత స్టడీ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది 3 విధాలుగా స్పోర్ట్స్ మెన్కు అంటే జనరల్ పబ్లిక్ కూడా పనికి వస్తుంది అనేది. స్పోర్ట్స్ మెన్కు ఎలా పనికి వస్తుంది అని అంటే బిఫోర్ యాక్టివిటీ మజిల్ను స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, డ్యూరింగ్ ద యాక్టివిటీ మజిల్ను రికవరీ కొరకు ఉపయోగపడుతుంది. నెంబర్ 3, పోస్ట్ ట్రైనింగ్, పోస్ట్ వర్కౌట్ ఇట్ అగైన్ మళ్ళా రికవర్ చేసి రెడీ టు నెక్స్ట్ యాక్టివిటీ అనే దానికి ఉపయోగపడుతుంది అనేది 3. ఇన్ అడిషన్ టు దట్ జనరల్ పబ్లిక్ డైజెస్టివ్ సిస్టము, డైజెస్టివ్ అంటే గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్. ఇట్ ఈస్ మోర్ దెన్ దిస్ బ్రెయిన్ హెల్త్ కంటే బాగుంటుందని ఈ మధ్య మనం వింటున్నాం. దానికి గట్ హెల్త్ కూడా ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ ది ఇమ్యూనిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. సో దీస్ ఆర్ ది గుడ్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. నా స్టడీలో నాకు అర్థమైంది. అప్పుడు మేము ఉన్నప్పుడు ఇవన్నీ ఏం లేవు. బట్ ఇది మోడర్న్ ట్రెండ్లో ప్రపంచంలో ఛాలెంజెస్ చాలా అయినాయి, నాలెడ్జ్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, తర్వాత పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. ఎవ్రీ డే వరల్డ్ రికార్డ్స్ ఆర్ బీయింగ్ బ్రోకెన్. సో దాన్ని ఛాలెంజ్ మీట్ కావాలంటే వీ హ్యావ్ టు యాక్సెస్ టు దట్ నాలెడ్జ్. సో గ్యాలక్సీ ఆఫ్ నాలెడ్జ్కు మనం ఎక్స్పోజ్ కావాలంటే ఈ మోడర్న్ ట్రెండ్స్ అన్నీ ఉపయోగించాలి అనేది నా ప్రగాఢ విశ్వాసం. సో దట్స్ వై ఐ సపోర్ట్ అండ్ ఐ ఎంకరేజ్ దిస్. ఐ అప్రిషియేట్ మిస్టర్ నరేందర్ రామ్ ఫర్ టేకింగ్ ఆఫ్ దిస్ ఛాలెంజ్. ఈజ్ ఆల్సో he came from a sports family. Parmeshwar Rao, she is my senior and my predecessor unde నాకు. He was first director of sports school. So he is from sports fraternity. He is taking up this. I am very happy
ప్రోడక్టు. అందుకే హితోపదేశ జననం ధృతి క్రీడా సుఖాధికృతి అంటే ఉన్నత క్రీడా భావాలు గల వ్యక్తుల ఆ సాంగత్యంలో నుంచి అనుభవం నుండి ఒక మంచి స్ఫూర్తి, ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది. అదే ఈ ప్రోడక్ట్. దిస్ ఈజ్ మై థింగ్.